ఎవడన్నా డాక్టర్ అయ్యా అబ్బా నువ్వు తెగిస్తా నేను తెగిస్తా నేను కూర్చుంటా తెగిచ్చి మేము అంతా తెగిచ్చేవాళ్ళం కాదు మళ్ళా ఎవరురా మీ బంధువులు నిజంగా తెలుసు నీకు అంత సర్కిల్ ఉంటుందని ఏమన్నా మళ్ళా Audio Jungle. హలో హలో సార్ బ్యాంక్ కార్డ్ చాలా న్యూసెన్స్ అవుతుంది సార్. అవునా రమ్మంటారా ఇప్పుడు? సార్ మీరు ఎందుకు లేదు సార్, మీరు వస్తే చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ మిమ్మల్ని కొడుతుంటే మా సెక్యూరిటీ గార్డ్స్ ఆపాల్సి వస్తుంది. మేడం నేను అట్లా మళ్ళా కథ మామూలు కూడా ఇప్పుడు ఏం జరుగుతుందని చెప్పండి కొద్దిగా. ఏమైంది? అతను జ్యూస్ షాప్ అతను కొద్దిగా ఓవర్ బిహేవ్ చేసే ట్రై చేస్తే మా సెక్యూరిటీ గార్డ్స్ కొట్టేకెళ్లారు. పాపం అతను అమాయకుడు మధ్యలో వచ్చి దెబ్బలు తిన్నాడు సార్. మీరు అంత నటించద్దండి. మీకు తెలుసు, మీకు అర్థం కాదు. మీరు మీరు ఇది ఒక పెద్ద డ్రామా మేడం, మీకు అర్థం కాలే. అతను పోవడము అతను చేయడం ఇవన్నీ ఒక పెద్ద సినిమా లాగా. చాలా అమాయకుడు దెబ్బతిన్నాడు సార్, చాలా అమాయకుడు బాధ. కాదండి, కామాంతకుడు. మీరు చెబితే ఈనాడు మీరు మీకు కొద్దిగా చదువుకున్నారు కానీ కొద్దిగా మీకు ఎథిక్స్ కూడా తక్కువైతే అన్నట్టున్నాయి. కొద్దిగా పెంచుకోండి. మీకు అర్థం కాలే మేడం. ఆ జ్యూస్ షాప్ అతను కొట్టేది పోయి మిస్ అయ్యి తన చేతికి తగిలింది సార్. ఆ జ్యూస్ ఆయనకి డబ్బులు ఇచ్చింటాడు, సెటప్ చేసింటే మాట్లాడుకుని ఒక పెద్ద ప్లాన్ వేసి నేను అతనికి మా బ్యాంక్ తరపున క్షమాపణ చెప్పండి సార్. మీకు అర్థం కాలే. మొన్న జరిగింది ఆ అడ్రస్ కనుక్కొని చెప్పి అతను పూజ చెప్తే కావాలంటే నైట్ వాళ్ళ ఇంటికి వెళ్తాను సార్, బ్యాంక్ టైమింగ్ అయిపోయాక. ఏంటికి పోతారా మేడం మీరు? అట్లా అలా మీరు ఇన్ఫ్లుయెన్స్ కావాలనే, మీరు అట్లా ఇంటికి రావాలనే, మీ ఇంటికి పోవాలనే, అన్ని చేసుకోవాలనే తను చేస్తున్న డ్రామా. మీరు ఇంటికి పోయినారంటే మీ జీవితం నాశనము, మీ కొంప కొల్లేరు. ఇంటికి కాకుండా పర్లేదు, ఎక్కడైనా లాడ్జ్ లో అయినా ఓకే సార్. అదే అదే అతనికి కూడా కావాల్సింది లాడ్జ్ లోనే. మీకు అర్థమే కాలేదు నాయనా. మీరు అట్లా తగలడినారో ఎందుకో ఏమో గానీ ఇట్లా వాళ్ళు ఎంత చెప్పినా కూడా బుర్రలేదు మీకే. సారీ చెప్పడం సార్, తనకు దెబ్బ తగిలింది కదా, తను రాలేదు కాబట్టి మనం వెళ్ళాలి కదా తన దగ్గరికి. మేడం మీరు ఎవరు మేడం అతనికి? అతను ఎవరు మేడం మీ దగ్గరికి? వాళ్ళు చాలా హెల్పింగ్ నేచర్ సార్ తనది. సరుకులు ఇస్తాడు, ఏసీలు ఇస్తాడు. అసలు ఆ జ్యూస్ షాప్ అతని కూడా లైఫ్ నిలబెట్టాలని చూస్తున్నాడు తెలుసా. అదొక లైఫ్ కాదు. మీకు డబ్బులు ఇచ్చి అలా చేస్తున్నాడో మీకు అర్థం కాలేదు. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? దేని గురించి వెళ్ళిపోయింది మ్యాటర్? లోన్ గురించి మాట్లాడడం అంటే అతను సార్ మీ లోన్ వస్తుందిలేండి సార్, కానీ అతని ఆరోగ్యం ఎలా ఉందో నాకు ఫస్ట్ తెలియాలి సార్. లేదంటే నేను కనుక్కొని వెళ్తాను సార్ జ్యూస్ షాప్. మీరెందుకు పట్టించుకుంటారు? మధ్యలో దూరుతాను మీకు అతనికి సచ్చే రకం కాదు అతను. మీకు అర్థం కాలే. చంపే రకం ప్రాడ్ అని చెప్తానే కూడా అర్థం కాదు. మీకేమైనా మీకే ఎందుకు కాల్చింది? నన్ను నా గురించి పట్టించుకోండి, నన్ను అడగండి. తిన్నారు లేదు నా గురించి అడగదు కానీ మమతాకి మాట ఇస్తారా ఇవ్వరా? మేడం ఏమని ఇవ్వాలి మేడం? మమతాకి మాట ఇస్తారా ఇవ్వరా? మీరు నా కోసం ఏదైనా చేస్తారని నాకు తెలుసు. మీకు మోసం మాట ఇస్తాను మేడం. తను ఎక్కడున్నా కూడా వెళ్ళి తను ఎలా ఉన్నాడో నాకు ఒక్క మాట చెప్పండి. నాకు నిద్ర కూడా పట్టడం లేదు. పాపం ఎలా ఉన్నాడో ఏం కథ నాకు ఒక్కసారి క్లారిటీ ఇస్తే, మీరు బాగున్నాడు అంటే నేను హ్యాపీగా నా వర్క్ చూసుకుంటా. లేదంటే నేను జ్యూస్ షాప్ అతను పట్టుకొని వాళ్ళు ఎక్కడున్నా కూడా వెళ్తాను సార్. కాదు మేడం, మీకింత మీరు మరి అప్పటికప్పటికే మీరు అంటే మీరు చాలా మీరు ఇంత కుంగిపోతారా మీరు? మీరు అనుకోవచ్చు సార్, మీరు అనుకోవచ్చు నేను ఇప్పటికి 40-50,000 ఖర్చు పెట్టే కదా అనాథ పిల్లలకి, నా గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని మీరు అనుకోవచ్చు సార్. అదే కదా నేను అనుకుంటున్నా సార్. మీరు లోన్ కోసం ఖర్చు పెట్టారు, కానీ మా బ్యాంక్ ఎంప్లాయీస్ కోసం తను బస్ స్టాప్ కట్టించాలని చూస్తున్నాడు. అండ్ మాకు ఏసీ బిగిచ్చాలని చూశాడు. వేరే వ్యక్తి ఐ లవ్ యూ చెప్తే కూడా అడ్డం పడ్డాడు. చాలా గుడ్ పర్సన్ సార్. మేడం మీకు అర్థం కాలేదు. మీ లోన్ గురించి కూడా కాదు, మీకోసం నేను సేవ కిందకి ఇచ్చాను. అది ఒక పెద్ద డ్రామాను. మీరు ఇలా అరెక్ట్ ఏమంటారు, మీరు చాలా ఫీలింగ్ కావాలని కలగాలని ఏడ్చాలని అదొక పెద్ద డ్రామా అని చెప్తాను. మీరు అలా ఎందుకు మేడం అలా మారిపోతారు? మమత కోసం మాట ఇస్తారా ఇవ్వరా?
కాదు మీరు చెప్తే అర్థం కాదు మేడం. సో మీరు మాట మీరు వెళ్ళి కనుక్కొని ఒకసారి పరామర్శిసి వస్తారా లేదా నన్ను వెళ్ళమంటారా? మీరు వెళ్ళకండి దొబ్బకండి, మీరు పోకండి ప్లీజ్. మీరు దయచేసి వెళ్తారా? నేను వెళ్తాను, అనుకుంటా, మాట్లాడాను, అట్లా మాట్లాడి నీ దగ్గరికి వచ్చి మీకు చెప్తాను మేడం. మీకు సరే సార్, దయచేసి ఫ్రూట్స్ ఏమైనా తీసుకెళ్ళండి. బాబా మేడం, బా మీ అట్లా వాళ్ళు ఉండాలి మేడం. సరిపోయింది మీకు. సార్ నాకు మీరంటే కూడా ఇష్టమే సార్, మీకు అర్థం అవడం లేదు. ఓకే మేడం, అదైతే ఉన్నట్టులే. అందుకే కదా మిమ్మల్ని హెల్ప్ అడుగుతున్నాను, కాల్ చేసి వెళ్ళి చూసిరండి అని. ఎందుకంటే మీరు మన అనుకుంటా కనుకే. మేడం మీరు నాన్న సార్ ఇష్టపడతారు, ఫ్రూట్స్ మళ్ళీ తీసుకుని అతనికి వెళ్ళి అక్కడ వెళ్ళి ఒకసారి మాట్లాడించి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్. సరే మీకు సరే మేడం, చాలా జాగ్రత్త, అతనితో పట్టించుకోవద్దు, నేను చెప్తా అలాగే అవసరమేలే. సరేనా? సరే సార్, మీరు సైనింగ్ ఓవర్గా ఆఫ్. థింక్ టైం తినండి, టైం సరే పడుకోండి. సార్, సరే సార్, సరే సార్, సైనింగ్ ఆఫ్ విత్ బ్యాంక్ మేనేజర్ ఇన్ బాత్రూమ్. ఓకే మేడం. ఏమైందినా? ఓ అమ్మా అయ్యా, చూసుకోరా నాయన స్వామి. ఎవరు నీ చెయ్యి దెబ్బతలతో కళ్ళకి ఏమవుతుంది? ఎవరు? ఈ నట్టు పో. టాబ్లెట్లకి మత్తు ఎక్కింది నేనంతా. నీకు మత్తుగా కామ మత్తు ఎక్కుతుంది నీకు. టాబ్లెట్లకి మత్తు ఎక్కింది నేనంతా. నీకు మత్తుగా కామ మత్తు ఎక్కుతుంది నీకు. ఇట్లా కూడా తెలుస్తుందా? ఇది నా దగ్గర సవాల్ చేసినావంటే ఇట్లే దొరుకుతుంది. నేనే కొట్టించిండేదే. నువ్వేనా కొట్టించింది? మళ్ళీ నా మనుషుల వల్ల ఏమనుకుంటే వాళ్ళ సెక్యూరిటీ గార్డు నీ మనుషులా? నా మనుషులే కదా. ఇంకా వాడిని కొడతాయి వానికి, ఇంకా చూసా పోనికి, ఇంకా వానికి పడేటప్పుడు అడ్డం పెట్టినా నాకు పడింది ఏంటో. అదే వాడిని నరికేమని చెప్తాను. తెలిసిన వాళ్ళని కొట్టించేది అవసరమా? నువ్వు మనం ఏంటికి పోతున్నావు? నువ్వు ఏంటికి అంత సర్కిల్ ఆడిది. సర్కిల్ వాళ్ళు ఉంటుంది ఏమనుకోండి. నన్నంటే తక్కువ తినేస్తున్నావా నువ్వు? నీకు అంత కానగలైపోతున్నా నీకే. అన్న 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 అనుకుంటూ పోతా అంటే అమ్మో నువ్వు తెగిస్తా, నేను తెగిస్తా, నేను కూర్చుంటా తెగించి. మేము అంతా తెగించేవాళ్ళం కాదు. మళ్ళా తెగిస్తా, నేను తెగిస్తా, నేను కూర్చుంటా తెగించి. మేము అంతా తెగించేవాళ్ళం కాదు. మళ్ళా అక్కడ ఏడికి పోతావు నువ్వు? కొట్టమని చెప్పి చేతులు కాలు రగ్గొట్టమని చెప్పి అంత అవసరం ఏముందిరా? నువ్వు అవసరం నీకేంటికి అవసరం ఉంది? నువ్వు నాకు అవసరం ఉంది కాబట్టి చెప్తానా. నిజంగా తెలుసు నీకు అంత సర్కిల్ ఉంటుందని. ఏమన్నా మళ్ళా నా పేరు శ్రీశైలం, నే చేస్తా రౌడీజం. ఇట్లా ఈజీ వేస్తా సార్. అట్లే నిన్ను కాళ్ళు లేపుకొని వాడిని ఇద్దరిని అయ్యా ఏంట్రా నాయన నువ్వు ఏదో మామూలు అనుకో. మామూలు మళ్ళా తెలుసు కదా నేను. నాకు ఇంత నెట్వర్క్ ఇంతమంది సెక్యూరిటీ గార్డులతో పరిచయాలు పెంచుకొని మళ్ళా ఏమే మా చేతులు గాలి ఇరగొట్టించినావంటే నువ్వు మామూలు కదరా నాయన. మళ్ళీ వానికి పరిణామాలు అసలు అడ్రస్ లేకుండా, ఆ బ్యాంక్ లేకుండా. ఒకసారి రా, మేము అదే వానికి కూడా చూసా చెప్పేస్తాను. నీ ముందరే చెప్తాను చూడు. చెప్పు. అన్నాగరా వానికి కూడా ఏమనుకోండ్రా బిల్డప్ బిల్డప్. అన్నాగరా వానికి కూడా ఏమనుకోండ్రా బిల్డప్ బిల్డప్. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? క్షమిస్తా, మళ్ళా కొట్టివు కదా. నువ్వు మీరు ప్రవర్తన బట్టి ఉంటాయి. నేను మారిపోతా వాడు మారిపోతా మమ్మల్ని కొట్టివు కదా ఇంకోసారి. కొట్టిండే అమ్మా బాగా బుద్ధి రాదు మీకు అందరికి. చెప్తానా బుజ్జికి చెప్తానా వద్దు 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 ఇంట్రా అబ్బా హూ హా హీ అండ్రే బా. బుజ్జికి చెప్తానా వద్దు 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 ఇంట్రా అబ్బా హూ హా హీ అండ్రే బా. కొద్దిగా ఉండల్లా మనిషి విన్నకి చికెన్ వినల్లా. ఓ వీడు చాలా అంటే కాలు ఎట్లయిపోతుంది. హలో, ఆ బ్యాంక్లో పోయి చెప్పినావా నువ్వు ఇట్లా దెబ్బ తగిలింది బాబు సార్ కని? దెబ్బ బొంగ కట్టేటికే చెయ్యిరిగితే ఇంకంతే. ఇంక నేను ఏమైనా చూసినావు అట్లాంటివి? సింపతి పడిందా లేదా? నీకు 2000 ఇచ్చినాను ఆల్రెడీ, ఇంక మళ్ళీ అడుగుతావు. నువ్వు బ్యాంక్లోకి పోయి చెప్పువో అట్లా సార్కి చాలా గడి తగిలింది చెయ్యని. ఎవడు సెక్యూరిటీ గార్డులో ఒక రాత్రి గ్రగ్గు కప్పి కొట్టు సెట్ చేసినాడు. అది కూడా సెక్యూరిటీ గార్డు కట్టితో కొట్టినోనికి ఈరోజు బెడ్షీట్ పండుకున్నానికి అట్లే
బెడ్షీట్ వేసి కాపి గుద్ది పెడతారులే. వాడు 2 రోజులు లీవ్లోకి వెళ్ళిపోతాడు. చెక్ చేసినాడు, అది కూడా సెక్యూరిటీ గార్డ్ కట్టితో కొట్టినానికి ఈరోజు బెడ్షీట్ పండుకున్నానికి అట్లే బెడ్షీట్ వేసి కాపి గుద్ది పెడతారులే. వాడు 2 రోజులు లీవ్లోకి వెళ్ళిపోతాడు. సరే నేను మళ్ళీ వేస్తాడు, ఏదో తేడా కొడుతుంది. కమలాసన్ मस्त शेड्स नाही रा नीला अप्पा कमला असा ఏం సెల్లు బయట తీసివి? చెల్లుగా ఏం నటిస్తున్నావు నువ్వు? ఏమే చెయ్యి బాగుంది నీకే. బాగాలేదురా. నువ్వు కారు ఇందాక ఆడబెట్టినావు. మేము ఇంకోసారి నీ జోలికి రాము, మా వల్ల కాదు. అమ్మా నువ్వు ఇప్పుడు ఇప్పుడు గట్టి మాట్లాడ ఓపెన్ చేస్తాను కదా నిన్ను. ఇప్పుడు మేడం ఇప్పుడు ఏమే ఇందాక మాట్లాడు ఏ నమ్మకం నువ్వు ఇప్పుడు నాటకాలు చేయొద్దు. 20 రూపాయలు 30 రూపాయలు అమ్మా నేను తీలే, నువ్వు డ్రామాలు చేయకు. అదే వచ్చినా నా కొడకంటే దాన్ని దూరుతావు. నాకు అర్థమైంది. ఏం బిక్తావు? ఏం బిక్తావు? ఇప్పుడు చేసుకున్నా ఏదైనా జ్యూస్ అన్నా కలిపి కుడదా? ఎంత నటి మేడం బాగుందా? మేడం ఎట్లున్నారు? చూడు మేడం, మేడం కదా మేడంతో ఇదే మేదో ఇది చాలా 50 రూపాయలు 30 రూపాయలు తెచ్చుకొని దొంగట్టు ఇదే ఇందాక మీరు చెప్పాడు. డూపు నాటకం చెప్తానా మీకు? రెండో చేయడం లేదు, వచ్చేతో నమస్కారం పెడతాను, తప్పుగా అనుకోద్దండి. మేడం మీరు బాగుండాలా? చాలా దొంగట్టు అదే చాలా ఇప్పుడు చెప్పాడు ప్లాన్ ఇదే చెప్తానా? ఎవడన్నా డ్రాప్ అయ్యా అబ్బో ఎవడన్నా డ్రాప్ అయ్యా అబ్బో ఎవడన్నా డాక్టర్ దగ్గర కడతారా? ఊరు కదా వేసుకోరండి, చేతికి వేసుకోరే. ఎంత నాటకం చేస్తామంటే ఇంటారు మేడం, మీరు నమ్మద్దండి. ఆడ కారు గంట ముందు కారు ఆడబెట్టాడు బెంగళూరు ఆడ రోడ్లో పెట్టుకొని ఎగ్బాబులు తిన్నాడు, బాగా తినొచ్చి ఇప్పుడు అంతా ఎప్పటికప్పుడు కట్టట్లు వస్తుంది. ఫోన్ చేయరా, కట్టట్లుంటుందా? ఫోన్ చేయి, నాకు చాలా నొప్పిస్తుంది. డాక్టర్ ఫోన్ చేయి. కొట్టమ్మడా నువ్వు నాటకాలు చేయకు. నువ్వు ఏం నాటకాలు చేస్తాను? ఉరేసి సంపుతానాయలా లే. ఎవర్రా మీ బంధువులు? ఎవర్రా మీ చెవటోలు వచ్చినాయి పొట్టోనికి. ఎవడ్రా నీ బంధువులు? బంధువులు బూడుస్తానన్నాడు ఈరోజు రాత్రి స్కెచ్. అదే సెక్యూరిటీ గార్డ్ ఎవడైతే కట్టెత్తున్నాడో వానికి బెల్సీడ్ కప్పుతాను. తీసుకో వీడియో తీసుకో, మాట్లాడుతున్నాను కదా, తీసుకో. ఏం చేస్తావు చేసుకో, తీసుకో. అట్లే ఉంటే అట్లే వాయిస్ ఎట్రా మా సపోర్టర్ అన్నది 2 బలం వస్తుంది. సవాల్ చేసినట్టు సవాల్గా మాట్లాడా. మా సపోర్టర్ అన్నది 2 బలం వస్తుంది. సవాల్ చేసినట్టు సవాల్గా మాట్లాడా. కొట్టమాడా ఇంకా తీరదా? ఏమే ఎవరో బిగిచ్చి కొట్టానుకో. అమ్మా ఏమే చూపించా. చూపించినావా? ఎవరు చూపించినావు? వీడియో తీసుకున్నావా? బయటికి పోతావా నువ్వు వీడియో పెట్టుకుని? కాలగలవా? వీడియో తీసేసి డిలీట్ చేస్తావా? వానమ్మ చెయ్యి ఇరగొట్టమంటావా? కుడి చెయ్యికి నిరగొట్టానంటే ఎడం చేత్తను తింటావు, ఎడం చేత్తను కడుక్కుంటావు. వీడియో తీసేసి డిలీట్ చేస్తావా? వానమ్మ చెయ్యి ఇరగొట్టమంటావా? కుడి చెయ్యికి నిరగొట్టానంటే ఎడం చేత్తను తింటావు, ఎడం చేత్తను కడుక్కుంటావు. ఓడించుతా. వీడియో డిలీట్ కాలేదా నిజంగా చెయ్యి ఇరగొడతా. ఇదే కట్టు నీకేస్తాం. 1 2 వీడియో తీయలేదా? గానా కదేమన్నా
అమ్మ లైట్లు ఆఫ్ చేయరు అట్లా వేసేసిపోరా రొంత పాలన్న కలపరామని చెప్పు. ఏ గుడ్ల బొమ్మడ లోఫ్రోడ మన ఇంత నీచ దొంగ నాటకాలు నువ్వే చూడు. దెబ్బ తగులుతాయి చెయ్యి రుతి నొప్పి ఉండదా? నొప్పి ఉంటుంది ఉంటుంది ఉంటుంది. యాడిపోతా నువ్వు? పాలు చెప్పట్లా? పాలు చెప్తా. మిల్క్ లేదా బాయిల్డ్ ఎగ్స్ కూడా చెప్పట్లా? తిను బాగా. అమ్మా అమ్మా ఏమే వీడియో తీస్తానవా? నన్ను ఎవరైనా కాపాడండి దయచేసి. మేడం మీరన్నా ఓ రోజు వచ్చిపోండి అట్లా. నాకు ఈడెవరు చేసి పెట్టేవాళ్ళు లేరు, గుడ్డు తినిపించేవాళ్ళు లేరు, పాలు తాగిపించేవాళ్ళు లేరు. మేడం మీరన్నారండి మేడం. దయచేసి చెప్తాను మేడం. ఇప్పుడు ఇందాక చంపేశాడు మేడం, వాయిస్ మీద కొట్టేశాడు. నీవు చెప్తామంటే మొత్తం అంతా ఇరుక్కుపోయి మొత్తం నిన్నేం కొడతాడు? దీనికంతా ఈ వాయిస్ చేసినాడు మేడం. చాలా ఏది చూపి మేడంకి నొప్పి చేయను మేడం. దయచేసి కాపాడండి మేడం. మీరు ఎట్లయినా కానీ మీరు మళ్ళీ ఫోన్ చేయండి మేడం ప్లీజ్. నేను దయచేసి మేము నొప్పులతో వాగి పెట్టేసినాడు మేడం. తొన్ని కింద వేసిన ఆగే జౌరేసి. ఇప్పుడు అవే జరుగుతాయిలే మేడం. తొన్ని కింద వేసిన ఆగే జౌరేసి. ఇప్పుడు అవే జరుగుతాయిలే మేడం. నీకన్నా పెద్ద కానిపో. నువ్వు ఇప్పుడు నటించినదే నేను సిల్లు పెట్టుకొని తీసుకున్నా పో. ఇప్పుడు నువ్వు నటిస్తానేది నువ్వు మాట్లాడేది నేను సిల్లు పెట్టి తీసుకున్నాను. అది పంపిస్తానులే వానికి జ్యూస్ పోనికి. నువ్వు నన్ను మించి ఎప్పుడు ఆలోచించే శక్తి నీకు లేదు, అర్థమైందా? ఏడో ఉంటుంది నీకు వచ్చేది వస్తుంది. చెప్పు ఏడం చెల్లదే. ఏ పాప నీస్ట్ కూడా మళ్ళీ ఎట్లా మళ్ళీ నువ్వేదో నటిస్తానావు దాన్ని కొట్టుకొని నీకేందో అయినట్లు నువ్వేదో నటిస్తానావు. మర్యాదగా సెక్యూరిటీ గార్డ్ వాళ్ళకి చెప్పు, ఒకసారి బయటికి కట్లు తీసుకొని వచ్చేదో ఓవరాక్షన్ చేసి తప్పని చెప్పిపోయి. లేదంటే వీడియో పోతుంది. ఆ రెండిట్లో నువ్వే ఆలోచించుకో. మమతా మేడం దగ్గర చెడ్డ అవుతావా లేకపోతే సెక్యూరిటీ గార్డులకి నువ్వేమని చెప్పుకుంటావా? మమతా మేడం దగ్గర చెడ్డ అవుతావా లేకపోతే సెక్యూరిటీ గార్డులకి నువ్వేమని చెప్పుకుంటావా? ఇప్పుడు ఆడది ఫోన్ చెప్పు. ఏడో ఉంటుంది ఫోన్. ఏ ఫోన్ చెప్పనంటే మళ్ళా ఏడో ఉంటుంది ఫోను. ఓకేనా? అది బయటికి పోయి ఏమన్నా తినేసి వస్తా. ఇవన్నీ మామూలే. ఇప్పుడు తీసుకో. నువ్వు తీసుకుంటే నేను తీసింది కూడా పెడతా. మమతా మేడం నాకే పోయేదేం లేదు. అదే నీ కథ బ్లాక్మెయిల్ చేసి ఏదైనా ప్రిపేర్ అయ్యి రా. నువ్వు వచ్చినప్పుడు ఎట్లా పడితే అట్లా రాద్దు. పో ఊరికెందుకు.